హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా ఊర్లో శివరాత్రి వేడుకలు అలాగే ఎల్లమ్మ బోనాలు జరిగాయి. మరి వాటి వేడుకలు ఎలా జరిగాయో చూసేద్దాం పదండి. ఇక్కడ మనం ఎల్లమ్మ బోనాలు జరుపుకుంటున్నాం కదా. శివరాత్రి ముందు రోజు అంటే శుక్రవారం మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు జరిగాయన్నమాట. ఎల్లమ్మ బోనాలు అంటే చాలా సందడిగా ఉంటుంది కదా. అక్కడ ఎల్లమ్మ గుట్ట పైన ఉన్న బోనాలు చేయాలి అంటే ఫస్ట్ ముందుగా ఎల్లమ్మ విగ్రహం పక్కన ఉన్న కుండలు ఉంటాయి కదా, వాటిని ఇలా తీసుకెళ్ళి కడుక్కొని ఎత్తుకొని వస్తారనమాట. చూడండి, ఇలా మంచిగా డప్పులు వాయిద్యాలతో ఊరందరి మధ్యలో మంచిగా జరుపుకుంటారు బోనాలు. అందరూ చూడండి ఎంత కోలాహలంగా ఉన్నారో. ఇలా మంచిగా కడుక్కొని వాటిని ఇలా ఎత్తుకొని వస్తారనమాట కుండలన్నీ. ఈ 3 రోజులు మా ఊరంతా ఎంతో కోలాహలంగా సందడిగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా ఎల్లమ్మ కుండల్ని తీసుకొని వెళ్తారనమాట. అందరూ ఊర్లో ఇలా మంచిగా రంగురంగులతో ముగ్గులు వేసుకొని ఇల్లంతా కడుక్కొని చాలా బాగా పవిత్రంగా అందరూ మంచిగా చేసుకుంటారు ఈ పండుగని. చూడండి, ఇది వచ్చేసి మా అమ్మ వేసిన ముగ్గు. ఇవి మా ఇంట్లో పూసిన పూలు, గులాబీ పూలు. ఇవి వచ్చేసి టమాటాలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదే అన్నమాట మా ఊరి ఎల్లమ్మ తల్లి విగ్రహం. ఇంకా ఇక్కడ చూడండి బోనాలు తీసుకొని వెళ్తున్నారు సాయంత్రం. ఇంకా ఈ వీడియో వచ్చేసి మనకు ఆదివారం శివరాత్రి కదా. ఇలా శనివారం ముందు రోజు అమ్మవారి విగ్రహం, అయ్యవారి విగ్రహం ఇలా తీసుకెళ్తారనమాట కళ్యాణం కోసం. అప్పుడు స్వాములందరూ ఇలా అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఊరేగింపు జరుపుకుంటూ తీసుకెళ్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరి శివాలయం గుడి ఇదేనండి. ఇక్కడే మాకు శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు సంవత్సరం శివరాత్రి వేడుకలు అన్నీ. ఇంకా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిగింది అన్నమాట. కళ్యాణం జరిగేటప్పుడు వీడియో తీయలేదు. ఇవే వచ్చేసి స్వామివారి కళ్యాణ విగ్రహాలు. కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు చిన్న క్లిప్ తీశానమాట. ఇక్కడ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పోస్తున్నారనమాట. ప్రతి సంవత్సరం ఇలా మా ఊర్లో కళ్యాణం జరుపుకుంటారు. శివుని కళ్యాణం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాకు ఎల్లమ్మ బోనాలు అలాగే శివరాత్రి ఉత్సవాలు చాలా నిరాడంబరంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చాలా కోలాహలంగా ఉంటుంది. ఆ 3 రోజులు మా ఊరంతా
ఇదండి మా టెంపుల్ ఉంది కదా, శివాలయం టెంపుల్ దగ్గర రావి చెట్టు అన్నమాట. చూడండి ఇక్కడ మనకు హోమం కూడా జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టెంకాయలు ఇక్కడ కొట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలి అన్నమాట. స్వామివారి కళ్యాణం తర్వాత ఇలా ఒడిబియ్యం పోస్తారనమాట. అందరూ పోసిన తర్వాత మంగళహారతి పాటలు పాడుతున్నారు. ఇలా స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత అందరూ కలిసి ఒడిబియ్యం పోసి మంగళహారతి ఇస్తారనమాట స్వామివారికి. చూడండి అందరూ ఎంత మంచిగా స్వామివారికి హారతి ఇస్తూ పాటలు పాడుతున్నారు. ఇక్కడ పిల్లలు ముత్యాల కలంబ్రాలు అవి తీసుకుంటున్నారు అనమాట. చూడండి ఇంకా మనకి కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత జాతర అవుతుందన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ అతనికైతే ఫుల్, అసలు చూడండి పిల్లలు ఎలా గుమిగూడారో. ఇక్కడ అంతా జాతర అవుతుంది. టెంపుల్ వచ్చేసి మనకు పొలం మధ్యలో ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇలా శివునికి బోనాలు తీసుకెళ్ళారనమాట. ఇంకా ప్రతి సంవత్సరం మా ఊర్లో శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. ఇలా మంచిగా అందరూ సాయంత్రం పూట శివునికి బోనాలు తీసుకెళ్తారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి పొలాల మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి పుచ్చకాయలు చాలా బాగా వచ్చాయి. ఇలా మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు అలాగే శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. మరి మీకు నచ్చిందా వీడియో? మీరు కూడా ఎలా జరుపుకున్నారో శివరాత్రి నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.